అహల్యా అహల్యా ఆగు. ఆగహల్యా. ఏంటమ్మా ఇది? ఎందుకు దాన్నలా చించి పారేశావు? అది ఏమైందమ్మా? ఎందుకలా చేశావు? అదది సార్, అపరిచిత వ్యక్తులు ఇలా కవర్లలో ప్రమాదకరమైన వస్తువులు పెట్టి ఇస్తున్నారంట. వాటిని తీసుకోకూడదు. అంటే నేను ఇందాక టీవీలో చూశాను, అందుకని. అపరిచిత వ్యక్తులేంటమ్మా కవర్లో ప్రమాదకరమైన వస్తువులు పెట్టడం ఏంటి? అసలేమంటున్నావు నువ్వు? అదే సార్, మీకు తెలుసు కదా, ఈ మధ్య తెలియని వ్యక్తులు ఇలాంటి కవర్లలో ప్రమాదకరమైన వైరస్లు అవి పెట్టి ఎక్కడ పడితే అక్కడ పంచుతున్నారంట. కాశ్మీర్లో ఇలాగే జరుగుతుంటుంది. నాకది గుర్తొచ్చింది. అది కాక టీవీలో చూశాను. మీకేం కాలేదు కదా? అయ్యో, వచ్చింది అపరిచిత వ్యక్తి కాదమ్మా, మన కాలనీలోనే ఉంటాడు. వాళ్ళ చెల్లి పెళ్లి అని కార్డు ఇవ్వడానికి వచ్చాడు. ఇంటి దగ్గరికి వెళ్తే మేం లేమని చెప్పి ఇక్కడికి తీసుకొచ్చాడు. అవును, నువ్విక్కడేం చేస్తున్నావు? అది కూరగాయల కోసం వచ్చానండి. కూరగాయలు మన వీధిలోనే దొరుకుతాయి కదా, ఇంత దూరం రావడం ఎందుకు? అంటే ఇక్కడ రైతు బజార్ ఉంది కదా, అక్కడ ఫ్రెష్ గా దొరుకుతాయని వచ్చాను. మరి కూరగాయలు తీసుకురాలేదే?
ఒక్క నిమిషం ఆగండి. అది కాదండి, ఏం చేస్తున్నా ఏం చేస్తున్నారు గౌతమ్ గారు? మీ పాదంకి దెబ్బ తగిలింది కదా, ఏం గుచ్చుకుంది? ఆ అపరిచిత వ్యక్తి గురించి ఫోన్ చేసి నన్ను బెదిరించిన దాని గురించి గౌతమ్ గారికి చెప్పాలా వద్దా? నేనిలా నీకు ఫోన్ చేస్తున్నట్టు నువ్వు ఎవ్వరికీ చెప్పకూడదు. ముఖ్యంగా గౌతమ్కి చెప్పావనుకో వాణ్ణి లేపేస్తా. చెప్తే గౌతమ్ గారిని చంపేస్తానని అతను బెదిరించాడు. చెప్పకూడదు.